పంట నష్టపోయిన రైతులని ఆదుకుంటామని సీఎం మాటలు చెప్తున్నారు కానీ చేతల్లో కనిపించడం లేదంటున్నారు వైసీపీ నేత బొత్స 18 నెలలైనా కూడా ప్రభుత్వం ప్రతి అంశానికి ఇంకా వైసీపీయే కారణం అంటూ జపం చేస్తోంది అంటున్నారు బొత్స నిన్న జగన్ కృష్ణా జిల్లాలో పంట నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించారని ఇప్పటికీ పంట నష్టం అంచనాలు వేయలేదని రైతులు జగన్తో చెప్పారని ప్రభుత్వం రైతుల పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది అన్నారు బొత్స పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలంటూ ఆయన డిమాండ్ చేశారు తుఫాను వచ్చింది రైతులు వచ్చి పంట నష్టపోయారు ఒక పంట కాదు ఏదో వరి ఒకటే కాదు వరి పండించిన రైతులు నష్టపోయారు పత్తి పండించిన రైతులు నష్టపోయారు అందరూ నష్టపోయారు వాళ్ళకి ఎక్కడ ఏం చేయాలి అగమ్యంగా వచ్చినట్టు ఉన్నారు మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ తాలూకా మిగతా వాళ్ళ క్యాబినెట్ సభ్యులు కానీ మాటలు చెప్పేస్తున్నారు కానీ చేతలేక ఆ రైతుకి ఎంత నష్టపోయింది ఇన్సూరెన్స్ వస్తే ఎంత వచ్చేది ప్రభుత్వం ఎంత ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేది ఆ రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం ఏ ప్రకటన లేదు ఎకరానికి ఎంత ఇస్తామని చెప్తున్నా తప్ప ఆ రైతు నష్టపోయిన 100% వివరిస్తారు అది ఇన్సూరెన్స్ పెట్టుకుంటే వాళ్ళకి వచ్చేది కదా ఆ మాత్రం రైతు కట్టే ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టలేదా 2,25,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు కదా మరి ఏం చేశారు మీరు అంటే రైతు ఆలోచన మీకు లేదు రైతు శ్రేయస్ గురించి ఆలోచించే పరిస్థితి కూడా మీకు లేదు తిరిగి పైపెచ్చు మా మీద ఒక ఏదైనా మాట్లాడితే మా రెస్పాన్స్ మాట్లాడతాం మా రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే మేము మా ప్రభుత్వం 5 సంవత్సరాల్లో మేము రైతుకి చేశాం కాబట్టి ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ చోటికి రాజశేఖర ఉన్నప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి సమయంలో కానీ ఏదైనా రైతు మెడిసిన్ మాయంగా జరిగింది ఎంతసేపు వచ్చి ఇంకా శ్రీరామనామ జపంలాగా వైసీపీ ప్రభుత్వం ఎందుకు నేను రోజున జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు ఆ మాజీ ముఖ్యమంత్రి వచ్చి అధిక వర్షం ఉన్న ప్రాంతాల్లో ఆయన పర్యటించారు కానీ ఆ రైతు చెప్పారు కదా మేము ఫ్యాబ్రికేట్ కాదు కదా అది వాస్తవాలే కదా అందులో తప్పుందా మీరు ఇచ్చిన కాగితాలని తుమ్మిటే కదా మీరు ఇచ్చిన ఆర్డర్లు తుమ్మిటే కదా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పిన మాటలు ఆయన స్వతహాగా ఏమైనా పాసింగ్ మనకు తెలుసా అంటే ఎంత బాధ్యత లేకుండా బాధ్యతారహితంగా మరి ఈ ప్రభుత్వం రైతుల పట్ల వ్యవహరిస్తుందనడానికి నిలుస్తుంది